యాజమాన్యపు నిర్లక్ష్యానికి చిన్న బ్రతుకులు ఛిద్రమైపోయాయి. మంటల్లో కాలి బూడిదైపోయాయి. సంగారెడ్డి జిల్లా పాసం మేలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు పెను విషాదం మిగిల్చింది. రాష్ట్ర చరిత్రలో అతి పెద్దదిగా నిలిచిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 42 మంది మృతి చెందారు. మరో 35 మంది వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. మృతుల్లో ఇప్పటివరకు 4 మాత్రమే గుర్తించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. అయితే ఉదయం కాస్త తెరపనివ్వడంతో మళ్లీ రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో ప్లాంట్ మేనేజర్ అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎలెన్ గోవన్ కూడా మృతి చెందారు. 4 నెలలుగా విధులకు దూరంగా ఉన్న గోవన్ 2 రోజుల నుంచే వస్తున్నారు. కంపెనీకి వచ్చి వాహనం దిగి అడ్మినిస్ట్రేషన్ భవనంలోకి వెళ్తుండగానే పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి దూరాన ఎగిరిపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ఆయన చనిపోయారు. సిగాచి పరిశ్రమను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పరిశీలించనున్నారు. కాసేపట్లో మంత్రులు శ్రీధర్బాబు, జిల్లా మంత్రి దామోదర అలాగే ఇన్ఛార్జి మంత్రి వివేక్తో కలిసి ఘటనా స్థలం వద్దకు వెళ్తారు. ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. సిగాచి పరిశ్రమలోని మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రాయింగ్ యూనిట్లో సోమవారం ఉదయం 9 గంటలకు భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 100 మీటర్ల ఎత్తుకు మంటలు ఎగసిపడ్డాయి. 2 కిలోమీటర్ల మేర పేలుడు శబ్దం వినిపించింది. ఒక్కసారిగా భూకంపం వచ్చిందేమోనన్న పాసమైలారం గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. 3 దశాబ్దాల క్రితం ఏర్పాటైన సిగాచి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ను తయారు చేస్తుంది. ఉదయం షిఫ్ట్కు కంపెనీలోకి 118 మంది కార్మికులు డ్యూటీకి వచ్చారు. వీరితో పాటు అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది మరో 32 మంది, సెక్యూరిటీ సిబ్బంది 3 డ్యూటీలో ఉన్నారు. అందరూ విధుల్లో ఉండగా ఒక్కసారిగా భారీ విస్ఫోటనం. కంపెనీలో రియాక్టర్లు పేలటంతో వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానాలు వస్తున్నాయి. రియాక్టర్ల పేలుడు ధాటికి కంపెనీలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో పాటుగా పక్కనే ఉన్న 3 అంతస్తుల అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్పకూలింది. పేలుడు సమయంలో 700 మంది 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరి అంతటి ఉష్ణోగ్రతల ధాటికి నిజంగా అక్కడున్న కార్మికులు ఏ రకమైన నరక యాతన అనుభవించుంటారు. నిజంగా ఆ పేలుడు శబ్దం వినేలోపే ఎంతమంది మృత్యువాత పడి ఉంటారు. సో ఛిద్రంగా పడి ఉన్న అక్కడ మృతదేహాలు, అలాగే ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మంటల ధాటికి, అలాగే ఆ దట్టమైన పొగకు నిజంగా వాళ్ళ యాతన వర్ణనాతీతంగా ఉండి ఉంటుంది. సో వాళ్ళ కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే మృతదేహాల్ని గుర్తుపట్టలేని పరిస్థితిలో ప్రస్తుతం మృతదేహాలు ఉన్నాయి. వాటిని DNA పరీక్షలు చేస్తే కానీ సో ఎవరు ఏంటి అనేది గుర్తించలేని స్థితి నెలకొన్న పరిస్థితిలో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు హృదయ విదారకంగా రోధిస్తున్న పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పాసమైలారం కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 42 మంది మృత్యువాత పడ్డారు. మరో 32 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాంట్లో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. ఇంత దుర్ఘటనకు బాధ్యులైన యాజమాన్యం, వారి తాలూకు నిర్లక్ష్యం దీనికి కారణంగా తెలుస్తోంది. అయితే యాజమాన్యం తాలూకు ఎవరు కూడా అందుబాటులో లేరు, వాళ్ళు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళని గాలించే పనిలో కూడా అధికారులు నిమగ్నమై ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం అక్కడికి చేరుకుంటోంది. అలాగే మంత్రులు కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి కాసేపట్లోనే జరిగిన ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని సమీక్షిస్తారు. అలాగే గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉందనేది హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని కూడా పరామర్శిస్తారు. అనంతరం బాధితులకు ఏదైనా పరిహారం ప్రకటిస్తారనే ఆశ అయితే బాధితుల్లో నెలకొన్న సిచ్యువేషన్. కాలిపోయిన మృతదేహాలు, ఆహాకారాలు చేస్తున్న క్షతగాత్రులు, శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న శవాలు, తమ వారి కోసం బాధితుల ఆర్తనాదాలతో పరిశ్రమ చుట్టుపక్కల భీతావాహంగా మారింది పరిస్థితి. స్ప్రేయర్ డ్రైయర్ పేలగానే దానికి సమీపంలో పనిచేస్తున్న కార్మికులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కాలిపోయారు. రియాక్టర్కు ముడి పదార్థాన్ని తెచ్చే పైప్ లైన్లు, తయారైన పదార్థాన్ని నిల్వ చేసేందుకు వాడే పైపులు కూడా కరిగిపోయినట్లుగా సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది చెబుతున్నారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. బరువైన పైపులు, సిమెంట్ బీమ్లు, ఇనుప గడ్డలను క్రేన్లతో తొలగించడానికి చాలా సమయం పడుతోంది. కాలిపోయిన మృతదేహాల నుంచి వస్తున్న వాసన, రసాయనాల దుర్గంధం కలిసి ఆ ప్రాంతంలో ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి. మృతదేహాలను గుర్తుపట్టడానికి DNA పరీక్షలే దిక్కని వైద్యులు చెబుతున్నారు. ఇక్కడ చనిపోయిన వారిని వారి కుటుంబ సభ్యుల DNAలతో పోల్చి చూసి గుర్తించాల్సిన పరిస్థితి. అప్పటి వరకు మృతదేహాల అప్పగింత సాధ్యం కాకపోవచ్చు అనేది వినిపిస్తోంది.
రైట్, ఘటనా స్థలం నుంచి మా కరెస్పాండెంట్ అమర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. అమర్, చెప్పండి, అక్కడి పరిస్థితిని వివరిస్తుంటేనే అసలు ఎంతటి భీతావాహ పరిస్థితి ఉందో అనేది ఊహించవచ్చు. సో మీరు అక్కడే ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది? ముఖ్యమంత్రి వస్తున్నారు కాసేపట్లో అని తెలుస్తోంది. మీ దగ్గర ఇన్పుట్స్ చెప్పండి. సిగాచి పేలుడు ఘటనకు సంబంధించి ఒకవైపు ప్రభుత్వం సహాయక చర్యలు చేపడతా ఉంది. ఇప్పటి వరకు 43కు పైగా మృతుల సంఖ్య చేరింది. అధికారికంగా 36కు చేరుకుంది. ఇంకా అన్అఫీషియల్గా అయితే 45కు పైగే దాటిందని చెప్పుకోవచ్చు. ఇంకా సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు. మనం చూస్తున్నటువంటి 100 మీటర్ల దూరం అవతలే ఉన్నటువంటి సిగాచి కంపెనీ, దాదాపు దేశవ్యాప్తంగా 6కు పైగా మొత్తం ఈ వ్యవస్థ ఉంది. మొత్తం సిగాచి కంపెనీ ఫార్మాస్యూటికల్కి సంబంధించింది. కెమికల్కి సంబంధించిన పౌడర్ని, న్యూట్రియంట్కి సంబంధించిన ఎంసీసీకి కోడ్కి సంబంధించినటువంటి మొత్తం 6 రకాల న్యూట్రియంట్ పౌడర్లను ఈ కంపెనీలో తయారు చేస్తూ ఉంటారు. అయితే ఒక్కసారిగా పేలుడు సంభవించడం ఈ చుట్టుపక్కలంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితుల నేపథ్యంలో మృతుల సంఖ్య పెరుగుతుండడంతో మొత్తం మృతులంతా కూడా బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇలా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారే ఎక్కువగా ఉన్నట్లుగా అయితే ప్రస్తుతం మనకు సమాచారం అయితే అందుతుంది. మృతులకు సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వట్లేదు. ఒక ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ అనేది కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. బాధితులు, కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ మొదట ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత అంటే ఎంతమంది ఉన్నారనే ఒక అంచనాకి ప్రభుత్వ అధికారులు రానున్నారు. మనం చూడొచ్చు, ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతి ఇవ్వట్లేదు. మొత్తం మీడియాను మొత్తం కూడా 200 మీటర్ల దూరంలోనే ఆంక్షలు విధించారు. ఇక్కడ మొత్తం కూడా ప్రివెంటివ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉంది. మొత్తం సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో మనం చూస్తున్నటువంటి ఏదైతే సిగాచి పరిశ్రమకు సంబంధించిన 3వ గేట్ ఉందో 3వ గేట్ నుంచే రేవంత్ రెడ్డి ఎంట్రీ కాబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత G+2 భవనం ఏదైతే ఉందో అక్కడ మొత్తం శిథిలాలన్నింటినీ కూడా ఒక పక్కకు జరిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం దాదాపు 24 గంటలు గడిచింది. 24 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి ప్రమాదానికి సంబంధించి రియాక్టర్ పేలుడు ఘటన ఏదైతే ఉందో ఒక్కసారిగా, అంటే గతంలో మనం చాలా రియాక్టర్లు పేలిన సంఘటనలు చూసాం, ఒకరో ఇద్దరో చనిపోయిన ఘటనలు చూసాం. కానీ ఇలా 10ల సంఖ్యలో చనిపోవడం తెలంగాణలో ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటన పట్ల పూర్తిగా ఇటు ప్రతిపక్ష సంబంధించిన లీడర్లు మొత్తం కూడా ప్రభుత్వాన్ని ఒకవైపు ఎత్తి చూపుతా ఉన్నారు. మృతుల కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని అయితే ఒకవైపు కోరుతున్న పరిస్థితుల నేపథ్యంలో మొత్తం రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించి రియాక్టర్ ఎందుకు పేలవలసి వచ్చింది, దానికి వెనుక ఎవరున్నారు, అంటే ఏ డ్రైయర్కి సంబంధించిన మొదట తర్వాతే రియాక్టర్ పేలిందనేది ప్రస్తుతం చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు, ఇంకా ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ఇంకా చాలామంది అటు బంధువులు, కుటుంబ సభ్యులు కూడా వస్తుండడంతో చాలా ఇక్కడ ఆర్తనాదాలతో మారుమోగుతున్న పరిస్థితి నెలకొంది. ఎవరిని కూడా లోపలికి పోనివ్వట్లేదు. ప్రస్తుతం జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు.